వెల్కమ్ టు జీటీపీ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ నాటికి రామగుండం జడ్పీ పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ ఒక గంట పాటు యోగాను చేయడం అలవర్చుకోవాలి. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ సూచన. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో ఉన్న రైస్ మిల్ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి వెల్లడి. పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలలో విద్యార్థులను తరలించవద్దు. రామగుండం ఎంవీఐ కె సంతోష్ రెడ్డి హెచ్చరిక. బహుముఖ ప్రజ్ఞశాలి సకల కళ కోవిదుడు మేజిక్ రాజాకు ఆత్మీయ సత్కారం. కళారంగంలో కని ఐకాన్ రాజా బ్రహ్మరథం పట్టిన కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు. ఉనికి కోసం ఏఐటీయూసీపై విమర్శలు చేయడం మానుకో. హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్కు ఏఐటీయూసీ నాయకుల హెచ్చరిక. డిసెంబర్ నాటికి రామగుండంలోని జడ్పీ పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సాయంత్రం రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధుల కింద అదనపు గదులకు మంజూరు చేయడం జరిగిందని, 7 హైస్కూల్ అదనపు గదులకు నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయాలని, తరగతి గదిలో నిర్మాణ నాణ్యత ప్రమాణాలు పకడ్బందీగా పాటించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కోరారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ డిఈ నాయుడు, ఏఈ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ ఒక గంట పాటు యోగాను చేయడం అలవర్చుకోవాలని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఆవరణలో మంగళవారం ముందస్తు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో ఉద్యోగులు, అధికారులతో కలిసి జీఎం సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో గంట పాటు సమయం యోగాకు కేటాయిస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవని అన్నారు. యోగా ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ నెల 21న ప్రపంచ యోగా డేను పురస్కరించుకొని సింగరేణి సిఎన్ ఎండీల బలరాం ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై, డిపార్ట్మెంట్లపై ఈ నెల 16 నుండి 21 యోగా క్లాసులను నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 21వ తారీఖు రానున్న సందర్భంలో గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీ శ్రీ బలరాం నాయక్ గారి పిలుపు మేరకు నిన్న 16వ తారీఖు నుంచి 21 వరకు అన్ని మైన్స్, డిపార్ట్మెంట్స్ మీద యోగా ఉత్సవాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా యోగాసనాలు వేయడము, వారి సూక్ష్మ వ్యాయామాలు చేయడం అనేది ప్రతి చోట కూడా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాము. టోటల్ సింగరేణిలో అన్ని మైన్స్, డిపార్ట్మెంట్ల మీద ఇది జరుగుతున్నాయి. సో ఇది కంపెనీలో ఉన్న అందరూ ఉద్యోగుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా చైర్మన్ గారు పిలుపునిచ్చి ఇంతకుముందు లేని విధంగా ఈసారి వారం రోజుల పాటు చేసుకోవడాన్ని కంపెనీ ప్రోత్సహిస్తున్నది. దీన్ని ఉపయోగించుకొని అందరూ వారి యొక్క ఆరోగ్యానికి, మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. యోగా శిక్షకులు అన్నపూర్ణ మాట్లాడుతూ యోగా చేయడం వలన దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులు నయమవుతాయని, బీపీ, షుగర్ను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బహుళ ప్రాచుర్యం పొంది నేడు ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తుందని తెలిపారు.
రెగ్యులర్గా యోగా చేసినట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు అనేటివి రావు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే మీకు ఐడియా ఉంటుంది, వన్స్ ఒకసారి ఒక వ్యాధి వచ్చింది అంటే ఆ జీవితాంతం ట్యాబ్లెట్లు వాడాల్సిందే. అలాంటివి కొన్ని ఏంటంటే బీపీ అవనివ్వండి, షుగర్ అవనివ్వండి, థైరాయిడ్, అస్తమా ఇట్లాంటివి రెగ్యులర్గా వచ్చినాయి అంటే మందులు వాడాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా యోగా చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఇప్పుడున్న సమాజంలో మనకు కోటీశ్వర్లు ఎవరు అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళు, బంగారము బిల్డింగ్ సంపాదించిన వాళ్ళు కాకుండా ఏ వ్యాధి లేకుండా హాస్పిటల్ గడప దొక్కకుండా ఉన్న వాళ్ళే కోటీశ్వర్లు. సో అందరూ కూడా ఈ ఒక్కరోజు ఈ 5 రోజుల్లో యోగా చేయటం కాకుండా నిరంతర సాధన చేస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నా. అనంతరం ఆరోగ్యవంతమైన జీవన విధానానికి యోగా శిక్షణ ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని అందరి చేత యోగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీరింగ్ దాసరి వెంకటేశ్వరరావు, CMOA ప్రతినిధి శ్రవణ్ కుమార్, GM ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ PO హనుమంతరావు, ఫిరోజ్ ఖాన్, GM ఆఫీస్ సిబ్బంది, యోగా శిక్షకులకు అన్నపూర్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో ఉన్న రైస్ మిల్ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతిరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రైస్ మిల్ యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన రైస్ మిల్ యాజమానులతో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి అన్నపూర్ణగా రైస్ మిల్లులు నిలుస్తున్నాయని, అలాంటి అన్నపూర్ణకు వచ్చిన కష్టాలను తీర్చే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫుడ్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకొని రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉన్న రైస్ మిల్ వ్యవస్థను కాపాడాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసి రైస్ మిల్లర్ సమస్యలను పరిష్కరించే వరకు తాము నిద్రపోమని, అవసరమైతే మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం తీసుకుని సమస్యల పరిష్కారంకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైస్ మిల్ వ్యవస్థ, అందులో రైస్ మిల్ వ్యవస్థ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది, చాలా ఇబ్బందులు ఉంది, నష్టాల్లో ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రధాన వ్యవసాయ అనుబంధమైన వ్యవస్థ పరిశ్రమ అంటే రైస్ మిల్ పరిశ్రమ. దానిని గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు ప్రతి జిల్లా నుండి నాయకులందరూ స్పందించి ఈ రాష్ట్రంలో అన్నపూర్ణ అంటేనే రైస్ మిల్ అనేది అందరూ గుర్తుంచుకొని రైస్ మిల్ వ్యవస్థను పరిశ్రమను కాపాడని చెప్పని మనకి మా రైస్ మిల్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున రైస్ మిల్లర్లకు ఎల్లవేళ సేవలు అందిస్తూ వారి కష్టాల్లో వాళ్ళ నష్టాల్లో మేము భాగస్వామ్యం అవుతూ ఎలాంటి ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను మొత్తం సాల్వ్ చేయడానికి మేము ముందుంటున్నాం. అవి సాల్వ్ అయ్యేదాకా వాళ్ళని నిద్రపోనిచ్చేది నిద్రపోయేది లేదు. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా రైస్ మిల్ జిల్లా అధ్యక్షులు జంగం దేవేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి రాజేంద్ర గుప్తా, జిల్లా సెక్రటరీ ఇల్లందుల కృష్ణమూర్తి, పుల్లూరు శ్రీనివాస్ కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు మేడగోని సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలలో విద్యార్థులను తరలించవద్దని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె సంతోష్ రెడ్డి హెచ్చరించారు. వేసవి సెలవులు ముగిసిన బడులు ప్రారంభమైన సందర్భంగా పాఠశాల వాహనాల ఫిట్నెస్ పరిమితిని మించి విద్యార్థులను వాహనాల్లో తరలించడంపై MVI అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో పరిమితికి మించి విద్యార్థులను స్కూల్ బస్సులో తరలిస్తున్న RFCLలోని శ్రీ చైతన్య స్కూల్కు సంబంధించిన బస్సును పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా MVI మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం కావడంలో తాము పాఠశాల బస్సుల ఫిట్నెస్ పై తనిఖీలు చేపట్టామని, ఈ తనిఖీల్లో అధిక విద్యార్థులతో వెళ్తున్న శ్రీ చైతన్య స్కూల్ బస్సును సీజ్ చేశామని, మొత్తం 7 వాహనాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పాఠశాల యాజమాన్యాలు స్కూల్ విద్యార్థులను తరలించే బస్సు, ఇతర వాహనాలు ఫిట్నెస్గా ఉండేలా విద్యార్థులను స్కూల్ నుండి తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చేలా చూసుకోవాలని కోరారు. ఫిట్నెస్ లేని వాహనాలను ఉపయోగిస్తూ పరిమితికి మించి విద్యార్థులను వాహనాల్లోకి ఎక్కిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని MVI హెచ్చరిక జారీ చేశారు. అలాంటి వాహనాలను నడిపే పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. పాఠశాలలు కూర్చున్న సందర్భంగా రామగుండం మరియు గోదావరికల్ ప్రాంతాల్లో ఈరోజు బస్సులు తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి స్కూల్ బస్సు అధిక విద్యార్థులతో వెళ్తుంటే దాన్ని మన డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా చట్టపరంగా శిక్ష
శిక్షింపబడడం జరిగింది. అట్లా దాన్ని కేసు చేసి రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. మిగతా ఇంకా అంటే వాటితో పాటు మీకు అదనంగా కొన్ని బండ్లు రాయడం జరిగింది. ఈరోజు మొత్తం మీద 7 కేసులు నమోదు చేయడం జరిగింది. రవాణా శాఖ తరఫున ప్రభుత్వానికి అంటే మన శాఖకు కనీసం ఈరోజు 1 లక్ష రూపాయల ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది. పాఠశాల యాజమాన్యాలకు మరియు వారి స్కూలు నిర్వాహకులకు తెలియజేయడం ఏంటంటే బండ్లు అంటే వాళ్ళు నడిపించే స్కూల్ బస్సులకు ప్రతి బస్సు ఫిట్నెస్ అయి ఉండాలి. ప్లస్ పర్మిట్తో పాటు స్కూల్ బస్సులో అటెండెంట్ ఉండి విద్యార్థులను సురక్షితంగా తీసుకెళ్లి మళ్ళీ సురక్షితంగా దింపడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వ భారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. బహుముఖ ప్రజ్ఞశాలి సకల కళ కోవిదుడు మేజిక్ రాజాను స్థానిక కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలను కొనియాడారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకల్లో రాజస్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో గోదావరికని కళా సంఘాల సమైక్య కార్యాలయంలో మంగళవారం రాజాకు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అవకాశాలు అందుబాటులోనే లేని రోజుల్లో ప్రత్యక్ష గురు శిక్షణ లేకుండా రాజా పలు కళల్లో ప్రావీణ్యం సంపాదించడం, పలు రాష్ట్రాలలో ప్రదర్శనలను ఇవ్వడం కాకుండా లెక్కకు మిక్కిల్ అవార్డులు, పురస్కారాలు అందుకోవటం అభినందనీయమన్నారు. రాజా కవి, రచయిత, వ్యాఖ్యాత, ఇంద్రజాలికుడు, ధ్వాన్యకరుడని, ముఖాభిమానుడు, కళాకారుడిగా, వెంట్రిలాక్విస్ట్ నటుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో చిరపరిచితులన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం రాజా ప్రతిభకు నిదర్శనమన్నారు. వర్ధమాన కళాకారులకు రాజా మార్గదర్శిగా నిలవాలన్నారు. రాజా ఇంటి పేరు మ్యాజిక్ అయిపోయింది. మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు, యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం. రాజాకి శుభాకాంక్షలు, అభినందన. రాజాకి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చినాయి, లెక్కలేదు కూడా. చిన్ననాటి నుంచే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. రచయిత, కవి, నటుడు, న్యూస్ యాంకర్, జర్నలిస్టు, ఉపాధ్యాయుడు, అట్లాగే మెజిషియన్. ఈ రకంగా మ్యాజిక్ రాజా అనేకంటే ఈ సందర్భంగా ఆయనకు మరొక బిరుదు నేను ఇవ్వదలుచుకున్నా. ఆయన బహుముఖ రాజా. కాబట్టి బహుముఖ ప్రజ్ఞతో ఇక్కడ చిన్ననాటి నుంచే కళాత్మకంగా, సాహితీపరంగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ముందు ముందు ఇంకా ఆ ప్రయాణం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రజానాట్య మండలి పాటలంటే, తెలంగాణ ప్రజానాట్య మండలి నాటకాలంటే ఆయనకు అభిమానం. చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాళేరోళ్ళు వీధి నాటికకు ఆయన ప్రతి చోట, ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు.
నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులు, గోదావరి కళా సంఘాల సమాఖ్య, ప్రజానాట్య మండలి, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్స్, అన్ని రంగాల కళాకారులు ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భం ఈ నెల 10న రవీంద్ర భారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి 32వ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మిత్ర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా నన్ను ఇంత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నిరీక్షణ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పి చంద్రపాల్, ఇష్టా జాతీయ ఉపాధ్యక్షులు కె స్వామి, ప్రజానాట్య మండలి సాంస్కృతిక సారథి కృషి శిల్పి శ్రీలక్ష్మి నరసింహ, వీరాంజనేయ, స్నేహ, బాలాజీ, ఫైన్ ఆర్ట్స్, నటరాజ నృత్యనికేతన్, బీట్ డ్యాన్స్ అకాడమీ, యూట్యూబర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దయా నర్సింగ్, కాశీపాక రాజమౌళి, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, దేవి లక్ష్మీ నరసయ్య, రామ్ శంకర్ గట్టయ్య, మేజిక్ హారి, నాగిల్లి సాంబయ్య, కొండ్ర రాధాకృష్ణ, కృష్ణ, బత్తిని అంజయ్య, మేజిక్ శిశి, వేమ్ల అశోక్ కుమార్ పటేల్, పులియాల సతీష్ కుమార్, గుమ్మాడి పెద్దలు, నూకలమండి నాగులు శ్రీనివాస్, బీర్కల్ లక్ష్మణ్, గుట్టెల నాగరాజు, వెంకటేశ్వరరావు, జగ్గయ్య, పులిపాక దేవ, గద్దల శశిభూషణ్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొని రాజాను అభినందించారు. సింగరేణిలో కార్మికుల తిరస్కారణకు గురైన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఉనికి కోసం ఏఐటీయూసీపై విమర్శలు చేయడం మానుకోవాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్లి పోజం హెచ్చరించారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో మంగళవారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం జరగలేదని, ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం యాజమాన్యంతో కార్మికుల సమస్యలపై జేసీసీ స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ఏరియా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. సింగరేణిలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం పెరిగిందని, సిబిఎస్ఈ సిలబస్ ప్రారంభోత్సవ ఆహ్వాన కార్యక్రమంలో సిఎన్ఎండిని, యూనియన్ నాయకులను అవమానపరిచే విధంగా ఆహ్వాన పత్రిక ఉందని, సొమ్ము సింగరేణిది, సోకు ప్రభుత్వానిదా అంటూ మా యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రియాజ్ అహ్మద్ దానికి మద్దతు తెలపకుండా యాజమాన్యంకు తొత్తుగా ఉంటూ ఏఐటీయూసీపై సీతారామయ్యపై విమర్శలు చేయడం సరైంది కాదని వారు ఖండించారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్స్ ప్రకారం గెలిచిన సంఘాలకు మాత్రమే కార్మికుల సమస్యలపై అధికారుల దగ్గర కూర్చొని మాట్లాడే హక్కు ఉందని, కార్మికుల తిరస్కారణకు గురైన హెచ్ఎంఎస్కు గాని మరి ఏ ఇతర ఓడిన సంఘాలకు లేదని, అది తెలుసుకోకుండా అవగాహన రాహిత్యంగా ఏఐటీయూసీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గెలిచిన సంఘాలతోటే యాజమాన్యం కార్మికుల సమస్యలపై చర్చించాలని, ఓడిన సంఘాలతోనే మాట్లాడే అవకాశం కల్పించడం సరైంది కాదని, యాజమాన్యం అన్ని సంఘాలతో చర్చలు జరిపితే సింగరేణిలో గుర్తింపు సంఘాలు ఎన్నికలు ఎందుకు అని వారు ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, మరి ఇంతగా రాజకీయ జోక్యం సింగరేణిలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ రాజకీయ జోక్యం పెరిగిందని వారు ఆరోపించారు. యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటీయూసీని బలహీనపరిచే విధంగా చర్యలు తీసుకుంటే సహించేది లేదని వారు హెచ్చరించారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గెలిచిన సంఘాలతో కార్మికుల సమస్యలపై మాట్లాడాలని వారు సూచించారు. నిన్న హెచ్ఎంఎస్ నాయకుడు ప్రెస్ మీట్ ద్వారా ఏఐటీయూసీని, సిఐటియును, ఐఎన్టీసీని, అన్ని సంఘాలను విమర్శించాడు. విమర్శించే ముందు ఆలోచన చేసి పాలసీ మీద మాట్లాడాలి. సీతారామయ్య 6 నెలలు అమెరికా వేయిండు, మళ్ళీ వచ్చి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన అన్నాడు. మేము గతంలో చాలాసార్లు చెప్పినాం, ఎన్ని తీర్ల మాట్లాడాను అన్ని తీర్ల మాట్లాడినాం, కానీ నీ మనసు మారతలేదు, నువ్వు మారతలేవు. మేము ఒకటే చెప్తున్నాం, సీతారామయ్య పేరు పెట్టలేదని కాదు, మనం గతంలో 10 సంవత్సరాల క్రితము రాజకీయ జోక్యం సింగరేణిలో ఎక్కువైంది, రాజకీయ జోక్యం ఉండద్దు,
ట్రేడ్ యూనియను యాజమాన్యం రాజకీయాలకు తేడా ఉంటుందని యూనియన్ పరంగానే సంఘాలకే విలువ ఇవ్వాలి యాజమాన్యం అని చెప్పి 10 దప్ప మనం చాలాసార్లు కూడా మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది, సిఎండిఎం ఇవ్వడం జరిగింది, మనం జేఏసీగా కూడా మాట్లాడుకోవడం జరిగింది. అది మర్చిపోయి మతి సిమితమయ్యి పేరు చిన్నగా పెట్టినని మా ఏఐటీసీ నాయకులకు ఫోటోలు కానీ పేర్లు కానీ పెద్ద లెక్కే కాదు, సమస్య లేదు మాకు. నువ్వు ఏకైక లింగం నీది ఎప్పుడో ఒకసారి మెరుపుతిగలాగా మెరవాలన్న ఉద్దేశంతో నీకుంట తప్ప ఏఐటీసీ నాయకులకు కమ్యూనిస్టు నాయకులకు ఈ స్టేట్మెంట్లు పేపర్ల మీద పేర్లు కానీ ఈ శిలాపలకాలు బర్త్డేలు గిర్తుడేలు మాకు ఏమి ఉండైపోయిందా, మేము పట్టించుకోము కూడా. కార్మికులు గమనిస్తున్నారు. ఇక కార్మికులు ఏదో అని సిఎండిఎండిని కూడా చిన్నగా చేసి అంటే యాజమాన్యము నడిపించే ప్రోగ్రామును ఇవాళ రాజకీయ నాయకులే ముందు పెట్టి సిఎండిఎండిని అంటే ఇప్పుడు ఖర్చు అంత ఎవరిది? కంపెనీది. మరి కంపెనీ సిఎండిఎండిని కూడా చిన్నగా పేరు వేయడం ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో తను మాట్లాడితే సిఎండిఎండి కూడా ముట్టివికేది అంటాడు. అదే అని అంటే నేను ముట్టివికే తన్ని కొడితేనే దూరమైన కార్మికులు ఒక్కడు కూడా నీకు లేకుండావి. ఇవాళ సింగరేణిలో ఒక చరిత్ర ఉన్నది ఏఐటీసీ నాయకులు. ఏఐటీసీ గెలిచిన నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పెండింగ్ ఉన్న సమస్యల మీద మేనేజ్మెంట్ తోటి మాట్లాడుతూ, కార్పొరేట్ ఏరియాలో మాట్లాడుతూ, ఇక్కడ ఏరియా లెవెల్లో మాట్లాడుతూ పనులు చేస్తున్నటువంటి సంఘాన్ని మొన్న ఒక సంఘం నాయకుడు హెచ్ఎంఎస్ నాయకుడు ఈరోజు సింగరేణిలో మందుల కొరత బాగా ఉన్నది, మందుల కొరత మీద కూడా మొన్న ఇక్కడ ఆర్జీవన్లో హాస్పిటల్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది, లెటర్ పెట్టడం జరిగింది. సేంటి మాట్లాడుతూ ఉన్నాము, మందుల కొరత ఉన్నది, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన 1000 అది ఇస్తూ ఉన్నారు, 500 ఎంసీ కంటే 1000 ఎంసీ ఇస్తారు, కార్మికులు కట్ చేసుకుని వేసుకోమంటారు. డిప్యుటేషన్ల మీద మాట్లాడతాం, డిప్యుటేషన్లు వద్దు, పర్మనెంట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు అని మేనేజ్మెంట్తో చెప్తా ఉన్నాము. కోటాల్లో ఇవాళ రియాజ్ అహ్మద్ చాలా తప్పుగా మాట్లాడుతాడు ఆయన. ఇలా గుర్తింపు సంఘం మీద కోటాళ్ళు కూలగొట్టే టైంలో మేము ఆర్జీవాన్ మేనేజ్మెంట్తో మాట్లాడినాము, కార్పొరేటర్లో కూడా మాట్లాడాము. కోటాలకు సంబంధించినటువంటి కోటాల్లో నివాసం ఉన్నటువంటి కార్మికులు కొంతమంది కేసులకు పోవడం జరిగింది, కొంతమంది తనంత తానే కాల్ చేసుకోవడం జరిగింది. మేము చెప్పినాం మీరు కాల్ చేయకండి, మేము మాట్లాడతాము, గుర్తింపు సంఘంగా ఆ బాధ్యత మాకున్నదని చెప్పినాం. కానీ నువ్వు కొంతమందిని పట్టుకొని ఇంకా వేరే సంఘాలు కొంతమందిని పట్టుకొని దాన్ని వ్యాపారంగా మార్చి మీరు పిచ్చి పిచ్చిగా చేసుకుంటా ఉండి ఇవాళ గుర్తింపు సంఘాన్ని విమర్శిస్తానంటే మరి నీ ఒక నైతికత ఆ విలువలు ఎక్కడ పోయినాయి? నువ్వు పెద్ద నాయకుడిని చెప్తావు, నువ్వు వేజ్ బోర్డు మెంబర్ని చెప్తావు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్, సూర్య ప్రీతం, సిరిసిల్ల మల్లేష్, చిప్యాల మహేందర్ రావు, పడాల కనకరాజు, మల్లేష్, ఎజ్జ రాజయ్య, జనగాం జగదీశ్వర్, నవీన్, ఆఫీస్ కార్యదర్శి దొడుపునూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్ల పరిశుభ్రం చేయడం, మురుగునీటి కాలువలు పూడిక తొలగింపు పనులతో పాటు డిఎన్ఓ ట్రేడర్ లైసెన్స్లపై వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఐడిఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ప్రజా మరుగుదొడ్డి శుభ్రపరిచే కార్యక్రమాన్ని లక్ష్మీనగర్లో వ్యాపారులకు డిఎన్ఓ ట్రేడర్ లైసెన్స్పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని 23వ డివిజన్లో మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించే కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షించారు. అనంతరం చెత్తను వేరువేయడం, ప్లాస్టిక్ నిషేధం, వీధి కుక్కల కాటు బారిన పడకుండా కాపాడుకోవడంపై అవగాహన కల్పించారు. 100 రోజుల కార్యక్రమం విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది, పిప్మా సిబ్బంది, ఆర్పీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ నాటికి రామగుండం జడ్పీ పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ 1 గంట పాటు యోగాను చేయడం అలవర్చుకోవాలి. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ సూచన.
రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో ఉన్న రైస్ మిల్ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి వెల్లడి. పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలలో విద్యార్థులను తరలించవద్దు. రామగుండం ఎంవీఐ కె సంతోష్ రెడ్డి హెచ్చరిక. బహుముఖ ప్రజ్ఞశాలి సకల కళ కోవీదుడు మేజిక్ రాజాకు ఆత్మీయ సత్కారం. కళారంగంలో కని ఐకాన్ రాజా బ్రహ్మరథం పట్టిన కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు. ఉనికి కోసం ఏఐటీయూసీపై విమర్శలు చేయడం మానుకో. హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్కు ఏఐటీయూసీ నాయకుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.